తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, అంటే అమరావతిలో వరదలు వచ్చినాయి కదా సార్, దీనిపై మీరు స్పందించండి అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ, పక్కనున్న ముంబై మునిగిపోలేదా, అదే మహారాష్ట్ర రాజధాని పక్కనున్నటువంటి తమిళనాడు రాజధాని చెన్నై మునిగిపోలేదా, కాబట్టి ఆటోమేటిక్గా మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కూడా మునగడంలో మీకు ఎందుకు అంత ఆసక్తి అని ఆయన ఎదురుదాడి చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ముంబై చెన్నైతో మనం అమరావతిని పోల్చగలుగుతామా? ముంబై అనేది బాగా డెవలప్ అయి వాణిజ్యపరంగా ప్రపంచంలోనే టాప్లో ఉన్నటువంటి ఒక సిటీ. చెన్నై కూడా అంతే, ఎప్పటి నుంచో ఉంది. అమరావతి అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ఆడ పేరు ఉంది కానీ ఊరు లేదు. మనం ఎన్ని చెప్పినా కూడా అమరావతి అనేది ఒక పేరు మాత్రమే. ఆడ ఒక సిటీ స్ట్రక్చర్ అనేది ఇంకా స్టార్ట్ కాలే. సరే, కొన్ని కార్యాలయాలు, అసెంబ్లీ ఏవే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో మీరు దాని గురించి ఇతర రాష్ట్రాల రాజధానితో కంపేర్ చేస్తే అది మీకు ఎంత నష్టమో మీకు అర్థమవుతుందా సార్, సీఎం సార్? అట్లా పోల్చుకోవడం మీరు స్పృహ ఉండి మాట్లాడుతుంటారా? ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్న ఒక దానిని వేరే రాష్ట్రాల రాజధానితో పోల్చుకొని మీ చేజేతులారు మీరే నాశనం చేసుకుంటున్నారు. ఇంకా మీ మంత్రివర్గంలో ఒక ఆయన అంటాడు, వరల్డ్ బ్యాంకు అమరావతికి వ్యతిరేకంగా నివేదిక ఇచ్చింది, ఇక్కడ కట్టడాలు సాధ్యం కాదని. అంటే ముఖ్యమంత్రి స్థాయిలో, మంత్రుల స్థాయిలో మీరే ఈ విధంగా అమరావతిపై వ్యతిరేక భావన వ్యక్తం చేస్తూ పోతూ ఉంటే అమరావతి నిర్మాణం సాధ్యమైద్దా సార్? అంటే అమరావతి గురించి మంచి కానీ చెడు కానీ మీరు మాత్రం మాట్లాడాలి, పక్కన వాళ్ళు మాట్లాడకూడదు. మళ్ళీ ఎవరైనా అమరావతి గురించి మాట్లాడితే అమరావతి గురించి మాట్లాడకూడదు, అమరావతి గురించి మీకేం తెలుసు, ఈ నది ఒడ్డున ఉంది, పూర్వకాలము మునులందరూ కూడా నది ఒడ్డులోనే ఏయో కట్టడాలు కట్టి బాగా అభివృద్ధి చెందింది. సరే, మంచిదే, చరిత్ర నమ్మి ఆ విధంగా మీరు చేస్తామంటే మనం దానికి ఏం అభ్యంతరం లేదు. కాకపోతే ఏం జరుగుతుంది? ఒకటి ఏదన్నా తప్పులు జరిగినా దాని మీద మనకు సరైనటువంటి మంచి అభిప్రాయం లేనప్పుడు దాన్ని ఏ విధంగా మనం తీసేయాలనేది ఆలోచించాలి. ఇప్పుడు అమరావతికి వర్షాలు వచ్చిన ప్రతిసారి నీళ్లు నిలబడడం, చిన్న చిన్న వరదలు లాంటివి వస్తున్నాయి. అలాంటప్పుడు ఏం చేయాలి? ఆ రాజధాని ప్రాంతంలోనికి నీరు రాకుండా ఏ విధమైన ప్లాన్ చేయాలి? ఈ మధ్య మంత్రి నారాయణ గారు చెప్పినట్టున్నారు, ఏదో 3 వాగులు కడతాం, నీళ్లు రాక. మంచిది, ఓకే, మేము చెప్పేది కూడా అదే. రాజధాని గురించి మీరు పాజిటివ్గా మాట్లాడమని మేము చెప్తున్నాం. మీ స్పృహ ఉండో లేకో మీ యొక్క ఫ్రస్ట్రేషన్తో, మీకున్న ఇబ్బందులతోనో మీరే వ్యతిరేకంగా మాట్లాడతారు. మళ్ళీ ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఎందుకు రాజధాని మీద మీకు అంత ఆక్రోశం అంటారు. ఇక్కడ ఎవరికి రాజధాని మీద ఆక్రోశం లేదు సార్. సరే, గత ప్రభుత్వంలో వాళ్ళ విధానాల ప్రకారం వాళ్ళు ఏదో పెట్టిండొచ్చు. మీకు ఇప్పుడు రెండోసారి అవకాశం వచ్చింది సార్. ఫస్ట్ టర్మ్ అంతా ఏం చేయలేకపోయారు, వరకు భూసేకరణకి జరిపోయారు. ఇప్పుడు కట్టండి. ఇప్పుడు కట్టకుండా మీరు వదిలేసి మళ్ళా ప్రభుత్వం పోయిన తర్వాత అమరావతి మీద కక్ష, ఈ ప్రాంతముల మీద కక్ష, అది ఇది అనొద్దు సార్. అట్లా అంటే మీకే నష్టము. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు అనేటివి 5 ఏళ్లకు మాత్రమే నియమించుకోవడం జరుగుతుంది. అంటే ప్రజలు మీకు 5 ఏళ్ళు మాత్రమే ఉండమని మీకు అధికారం ఇచ్చిండ్రు. మీరు ఏదో ఊహించుకొని జీవితాంతం మీరే సీఎంలుగా ఉంటారు, మీ ప్రభుత్వం ఉంటుందనే భ్రమలో ఉంటే కష్టమైంది. ఉన్న కాలాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకొని ఎవరైనా సలహాలు సూచనలు ఇస్తే దాన్ని స్వీకరించి దాన్ని మంచిగా మలుచుకోండి సార్. ఇప్పుడు మీ ముంబైతోనూ చెన్నైతోనూ పోల్చుకోవడం వల్ల మీకు ఎంత నష్టం జరుగుతుందో అర్థమవుతుందే. ఆల్రెడీ అవి డెవలప్ అయినాయి. ఇప్పుడు ఒకవేళ అక్కడ వరదలు వచ్చినా, వానలు వచ్చినా, ఇంకొకటి వచ్చినా ఉన్న కంపెనీలు ఎవరు పీక్కొని పోయే పరిస్థితి ఉండదు. మంచికో చెడుకో అక్కడే నిలబడి ఆ పని చేసుకోవాలి. ఇప్పుడిప్పుడే ఈడ ఏమీ లేనటువంటి అమరావతిని పోలిస్తే ఈడ వరద వస్తుందని మీ నోటితో మీరే చెప్తే ఎవరైనా ఇక్కడ పెట్టుబడులు రావడానికి వస్తారా సార్? ఏమైనా కంపెనీలు వచ్చాయా సార్? ముందే ఆడ ఉండేటువంటి ఆ స్థాయి లేక పరిస్థితి ఏదైనా ఒక దాన్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే చాలా కష్టం. సరే, మీరు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అది కష్టమో నష్టమో జరిగిపోవాలి. ఇంకా దానికి వెనుకడుగు వేసేది అంటూ ఏం లేదు. కాబట్టి మీరు పాజిటివ్గా ఉండండి సార్. మీరే పాజిటివ్గా ఉండకుండా ఎవరైనా విమర్శిస్తే మేము ఒప్పుకోమంటే అది మంచిది కాదు సార్. ఇప్పటికైనా మారండి. మీరు మీ పరంగా, మీ పార్టీ పరంగానో లేకపోతే మీకున్న వ్యక్తిగత సమస్యలతోనో కొంచెం స్పృహలో ఉండి మాట్లాడండి. మాట్లాడే సమాజానికి మంచి జరగాలన్నది మన ఆలోచన.